ఈరోజు రష్యా సైబీరియా బేస్డ్ ఎయిర్లైన్స్ అంగారా ఎయిర్లైన్స్ కుప్పకూలిన విషయం మనకి తెలిసింది. ఇందులో 49 మంది ప్రయాణిస్తున్నారు. 43 మంది ప్యాసింజర్స్, 5 పిల్లలు, 6 క్రూ మెంబర్స్. అంతా చనిపోయారు. ఎవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. టైండా ఒక డెన్స్ ఫారెస్ట్ టెర్రేన్ అది. అంటే చైనా బార్డర్లో ఉంది ఈ టైండా ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి దగ్గరలో జస్ట్ 15 కిలోమీటర్ల దూరంలో ఉండగానే కుప్పకూలిపోయింది ఈ విమానం. యాంటనవ్ AN-24 జస్ట్ 15 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఏటీసీతో కాంటాక్ట్ తెగిపోయింది. అయితే ఇది కుప్పకూలింది అని తెలియక ముందు అందరూ ఈ ప్లేన్ మిస్ అయింది అనుకున్నారు. కానీ తర్వాత ఈ ప్లేన్ కుప్పకూలిపోయిందని తెలుసుకున్నారు. అందులో ఉన్న వాళ్ళంతా మరణించారు. ఈ ప్లేన్ ఒక మీడియం సైజ్ ప్లేన్. నిజం చెప్పాలంటే ఇది చాలా గట్టి ప్లేన్. అంటే మౌంటైన్స్లోనూ లేకపోతే సరిగ్గా చదును చేయని, అంటే యూజువల్లీ రన్వేస్ ఎలా ఉంటాయి, కాంక్రీట్ వేసి చాలా ప్రాపర్గా రన్వేస్ని చేస్తారు. కానీ ఈ ప్లేన్ అలా కాంక్రీట్ లేకుండా జస్ట్ నేలపైనే, చదును చేసిన నేలపైన షార్ట్ రన్వే ఉన్న ప్లేస్లో మౌంటైన్స్ కానీ లేకపోతే ఫారెస్ట్ టెరైన్స్ ఉన్న రీజ్లలో కానీ చాలా ఈజీగా ల్యాండ్ కాగలదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది మీడియం సైజ్ ప్లేన్. అంటే 50 మంది కన్నా ఎక్కువ పట్టరు. సో ఇందులో 49 మంది మొత్తం ప్రయాణిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ ప్లేన్ ఎయిర్పోర్ట్కి దగ్గరకు వచ్చింది కదా అని చెప్పి ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. అయితే విజిబిలిటీ సమస్య రావడంతో ల్యాండ్ అవ్వలేదు. రెండోసారి కూడా మళ్ళీ ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. యాక్చువల్గా అది చాలా తక్కువ వెయిట్ ఉండే ప్లేన్, చాలా మంచి రికార్డు ఉన్న ప్లేన్. అలాంటి ప్లేన్ ఈరోజు ఇలా క్రాష్ అయిపోవడం, మొత్తం అందులో ప్రయాణిస్తున్న 49 మంది చనిపోవడం నిజంగా బాధాకరమే. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన తర్వాత ఇలా వరుసగా ఏదో ఒక ఫ్లైట్కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ లేదా మెకానికల్ ఇష్యూస్ బయటపడడం, లేదా ఇలా ప్లేన్లు కుప్పకూలిపోవడం నిజంగానే ఫ్లైట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళని చాలా భయపెడుతున్నాయి.